మీరు రోజులో ఉదయం టిఫిన్ చేయటానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాసు, ఈవినింగ్ సుమారుగా 4:30 టైంలో మరో గ్లాసు జ్యూస్ను మీరు తాగగలిగినట్టయితే మీరు వచ్చేటువంటి జీవన విధానంలోని లోపం వల్ల వస్తున్నటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన ఆయుధాలని మీరు బాడీకి మీరు సమకూర్చినట్టే. ఏం జ్యూస్ తాగాలి, పొద్దునేం జ్యూస్ తాగాలి, సాయంత్రం ఏం జ్యూస్ తాగాలి అన్నది ఇష్యూ కావచ్చు. నేను ఒక 7-8 రకాల జ్యూసులు చెప్తాను. వాటిని గమనించి మీకు నచ్చిన రెండింటిని సెలెక్ట్ చేసుకొని తాగడం మొదలెట్టండి. చూస్తూనే ఒక నెల అయ్యేసరికి, నెల లోపులోనే మీకు హెల్త్ వస్తూ ఉంటే ఇంట్లోనే ఇల్లు హాస్పిటల్గా మారి, వంటగది మందుల షాప్గా మారి, మీరు తాగే జ్యూసే మీకు ఔషధంగా మారి జబ్బు తగ్గిపోతూ ఉంటే ఎంత ఆశ్చర్యపోతారో. అందుకే కన్నది అమ్మే, పెంచింది అమ్మే. ఇవాళ ప్రాబ్లమ్స్ వస్తే జ్యూస్ తయారు చేసిస్తే డాక్టర్ కూడా అమ్మే. ఇల్లు వైద్యశాల, వంటగది మందుల షాపు, తినే ఆహారం మందు, అమ్మ డాక్టర్. ఇది సాధ్యమైతే మన తెలుగు సమాజంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ మీద ఎవరం కూడా అనారోగ్యంతో బాధపడేటువంటి పరిస్థితి ఉండదు. ఒక 7 రకాల జ్యూసులు మీ ముందు ప్రపోజ్ చేస్తాను చూడండి. 1 పుదీనా కొత్తిమీర తులసి ఆకుల జ్యూస్. 2 మునగాకు కరివేపాకు జ్యూస్. 3 పాలకూర కరివేపాకు జ్యూస్. 4 మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. 5 క్యారెట్ బీట్రూట్ జ్యూస్. 6 తవుడు జ్యూస్. 7 8 రోజుల వయసుండేట్టుగా పెంచిన గోధుమ గడ్డి జ్యూస్, వీట్ గ్రాస్ జ్యూస్. ఈ 7 జ్యూసులు మీకు నచ్చిన జ్యూసులు ఏవైనా తీసుకోండి. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉండి బాధపడుతున్నారా? కొండపిండి ఆకు అని ఉంటుంది, గ్రామాల్లో రైతులను అడగండి మీకు తెలియకపోతే. దాని జ్యూస్ ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు జ్యూస్ చేసుకొని తాగండి. కిడ్నీలో రాళ్ళు చూస్తూ కరిగిపోవడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా? మీరు మార్నింగ్ కొండపిండి ఆకు జ్యూస్, ఈవినింగ్ రణపాల ఆకు జ్యూస్ తాగండి. అలాగే రోజులో ఒకసారి ఉలవచార ఆహారంలో ఉండేట్టుగా చూసుకోండి. మీకు ఆ రాళ్ళు కరిగిపోవటాన్ని గమనిస్తారు. మిత్రులారా, ఈ జ్యూసుల్ని మరొకసారి చెప్తాను చూడండి. 1 పుదీనా కొత్తిమీర తులసి ఆకు జ్యూస్. పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసి ఆకు తక్కువ ఉండాలి. 3 కలిపిన ఉండేలాగా చూడండి. మిక్సీలో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి జ్యూస్ చేయండి. వడకట్టి పిప్పి తీసేసి పలసగా చేసుకోండి. దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. మునగాకు కరివేపాకు జ్యూస్. మునగాకు ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి. అలాగే చేయండి. పాలకూర ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అన్నాను. క్యారెట్స్ ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలి. మిక్సీ చేసి వడకెట్ట పిప్పంతా తీసేయండి. తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. షుగర్ వాళ్ళు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తప్ప మిగతా జ్యూసులు అన్నీ తాగొచ్చు. అలాగే జ్యూసుల్లో తేనేసేప్పుడు మామూలు వాళ్ళు 2-3 స్పూన్లు తేనేసుకుంటే, షుగర్ వాళ్ళు 1 స్పూన్ వేస్తే చాలు. నిమ్మకాయ రసం పిండేటప్పుడు ఒక కాయ కట్ చేసి సగం చెక్క నిమ్మరసం పిండండి. అలాగే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అన్నాను. మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అంటే మనం జ్యూస్ చేయడానికి పనికి వచ్చేటువంటి వెజిటబుల్స్ ఏమన్నా చూడండి. టమాటో, సొరకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, ఇలా చాలా రకాలు, పొట్లకాయ,